రైట్. అంటే ఇప్పుడు మీరు గూడా జెప్తుంటారు గదా! జాతకాలు. హ్మ్. మీరు జెప్పేవన్నీ అక్యురసీ ఉంటాయా? ఎక్యురస్‌గా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇది మూడో ఇంటర్వ్యూ చేస్తున్నాం. అవును. మూడోసారి చేస్తున్నామంటే ఎక్యురస్‌గా ఉన్నాయా లేవా అంటే ముందు ఫలితాల విషయంలో నేను చూసుకొని చెప్పడం వరకు వచ్చేసరికి 100% మీకు చెప్పాను ఫిబ్రవరి 12 తర్వాత నా జాతకంలో మార్పులొస్తున్నాయండి అని. హ్మ్. అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా నేను చాలా మార్పులు చూశాను. మీరు. చాలా మార్పులు చూశాను. అంటే మీకు మీరు. నాకు నేను చూసుకోవాలి గదా! జ్యోతిష్యుడికి జాతకం తనకు అంటే తెలియని మీ జాతకం మీరు గూడా జూసుకుంటారా? చూసుకోవాలి గదా! చూసుకోకపోతే అవతల వ్యక్తి జాతకాలు మనం అంటే చెప్పలేము. ఎవరి మంత్రం వాళ్ళకి బారదు అని అంటారు గదా! మీ అవును. మంత్రం మీకు బారుతదా మరి? ఎందుకు పారకూడదు? ఇప్పుడు మంత్రాలకు చింతకాయలు రాలవు అంటుంటారు. హ్మ్. చింతకాయలు రాలవు అంటే హ్మ్. ఎలా రాలవు అంటే కింద నుంచి పైనుంచి ఇక్కడ మంత్రం చదివితే అక్కడ వస్తాయని కాదు కదా! హ్మ్. ఇక్కడ నేను మంత్రం చదవడం వల్ల ఒక మంత్రాన్ని నేను శోధించడం మంత్రాన్ని బాగా చేయడం వల్ల క్లియర్‌గా ఆ యొక్క మంత్రంతో గాలి అనేది వెళ్ళి ఆ ఫ్రూట్ ఏదైతే ఉందో చింతకాయ ఉందో ఆ చింతకాయ రాలడానికి ఒక దిశలో గాలి వెళ్ళి అది కింద పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. హ్మ్. అంతేగాని నేను ఇక్కడ కూర్చొని నేను చదువుతాను అది పడిద్దని నేను చెప్పట్లా. హ్మ్. ఇక్కడ వాక్శుద్ధి ఏదైతే ఉందో వాయువు అనేది కూడా కావాలి. అక్కడ వాయువు అనేది ఇవ్వడానికి మంత్రం అనేది అంటే పనిచేస్తుంది. నేననేది ఏదంటే అంటే ఇప్పుడు మీ జాతకం మీకు పనిచేస్తదా? మీరు జూసుకునేది? పని చేయకపోతే నేను జాతకాలు ఎలా చెప్తాను? హ్మ్. ఇప్పుడు ఒక వ్యక్తి జాతకాన్ని నేను చెప్తున్నానంటే క్రాంతి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళిచ్చి రైట్. క్రాంతి ఒక ఆస్ట్రాలజర్ ఫిట్ ఆర్ అన్‌ఫిట్ అని జూడాల్సిన ప్రముఖమైనటువంటి అంశాలేంటి? ఒక ఆస్ట్రాలజర్ ఫిట్టా అన్ఫిట్ అని చూడడానికి ముందు అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకున్న సమస్యని ఎంతవరకు క్లారిటీ చేయగలుగుతున్నాడు. హ్మ్. ముందు క్లియర్‌గా చెప్పగలుగుతున్నాడా లేదా? ఒక ఆస్ట్రాలజర్‌కి గురువుకి తేడా ఉంది. ఇక్కడ ఆస్ట్రాలజర్ అనేవాడు ఏం చేస్తాడంటే నువ్వు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ టైంలోనే దొరుకుతూ ఉంటాడు. అంటే ఈ ఆస్ట్రాలజర్ గురువు అంటే ఏంటిదసలు? ఆస్ట్రాలజర్ అంటే ఏంటంటే మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్‌తో చూసుకొని చెప్పగలిగినోడు ఒక ఆస్ట్రాలజర్. హ్మ్. అంటే ఒక జ్యోతిష్యం చెప్పగలిగినోడు ఆస్ట్రాలజర్. గురువు అనేవాడు ఏంటంటే నీ జాతకంతో పాటు నీకు జరగబోయే విషయాలు కూడా అంటే ఆస్ట్రాలజర్ కూడా జరగబోయే విషయాలు చెప్తాడు. కానీ సూచన చేయలేడు. గురువు అనేవాడు సూచన చేయగలుగుతాడు. మీరు నీ గురువా? జీవితం ఆస్ట్రాలజరా? నేను గురువునండి. ఆస్ట్రాలజర్ గాదు. కాదు. ఎందుకనంటే ఆస్ట్రాలజర్ దగ్గర నుంచి గురువు సిద్ధాంతానికి నేను ఎక్కువగా మార్పు చెందాను. ఎందుకు గురువునయ్యానంటే అమ్మవారి అంశతో ముందుకు వెళ్ళే విషయాల్లో కొన్ని విషయాలు ఇప్పుడు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బంది తొలగించడానికి నాకు స్వయంశక్తిగా అమ్మవారి యొక్క అంశతో నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే. ప్రయత్నిస్తున్నప్పుడు గురువుగా నేను మారినప్పుడు కంపల్సరీగా వాళ్ళ జాతకంతో పాటు వాళ్ళ వ్యక్తిగత జాతకంతో పాటు వాళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రయత్నాల్లో నేను వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే మీ